బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు ఈ 4 ఎన్నికలు రాహుల్ గాంధీ భవితవ్యానికి ఆధారం. ఎందుకయ్యా అంటే ఇప్పటికే ప్రియాంక గాంధీ వాద్ర తెర ముందుకి తీసుకొచ్చేస్తున్నారు ఆమెని. ఆమెకి సపోర్ట్‌గా కొంతమంది ఎంపీలు మాట్లాడడం బిగిన్ చేసేశారు. బెంగాల్‌లో కాంగ్రెస్ కనుక తృణమూల్‌కి మద్దతు ఇచ్చేసి సైలెంట్‌గా ఉంటే సేఫ్. అలా కాకుండా కాంగ్రెస్ పోటీ చేసి, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోటీ చేసి, ఓ 50 100 పోటీ చేసి, ఏ 0నో 1 2 3 వచ్చినాయా రాహుల్ గాంధీకి అసమర్థుడి కింద ఉద్దరపడిపోతాడు. అలాగే కేరళలో కాంగ్రెస్ పార్టీ క్రిందటిసారే గెలవాలి. అవకాశం ఉంది. ఆ టైంలో చేయగాల్చుకున్నాడు. ఈయన తీసుకెళ్ళి కమ్యూనిస్టులకు అసెంబ్లీ అప్పచెప్పి పార్లమెంట్ తను సర్దుకున్నాడు. ఈ దఫా అట్లా చేస్తే కేరళలో గనక ఈ దఫా కాంగ్రెస్ ఓడిందా రాహుల్ గాంధీ కెరీర్ ఎండ్. ఇక ప్రియాంక గాంధీని ముందుకు తీసుకొచ్చేస్తారు. కేరళ నాయకులు ముందు పెట్టేస్తారు. వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడేస్తారు అప్పుడు. తమిళనాడు వచ్చేటప్పటికి ఏఐఏడీఎంకే, డీఎంకే పోటీలో ఇటు బీజేపీ ఉంది, అటు కాంగ్రెస్ ఉంది. అక్కడ గెలుపోవటంలో అన్నది కూటమి మీద ఆధారపడి ఉంది కానీ ఈయనకేం పెద్ద ప్రాబ్లం లేదు. అస్సాం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్‌కి పెద్ద పరీక్ష. అస్సాంలో ఓడిపోయిన, కేరళలో ఓడిపోయిన ఈ 2 కూడా రాహుల్ గాంధీ కెరీర్ మీద దెబ్బతీస్తాయి. అయితే అస్సాం అప్పుడు రాహుల్ గాంధీ నేను తీసేయకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీకి కెరీర్‌లో మైనస్‌గా మిగిలిపోతుంది.